హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు 4BHK న్యూ కన్స్ట్రక్షన్ సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, ఈ బిల్డింగ్ ఏనమాట. మనం చూడబోయే ఫ్లాట్స్ కి కార్ పార్కింగ్ చూసారా ఎంత విశాలంగా ఉందో. మన ఫ్లాట్స్ కి 2 కార్లు పెట్టుకునే సదుపాయం ఇచ్చారు మనకి బిల్డర్ గారు. ఒక్కొక్కరికి 2 కార్లు పెట్టుకోవచ్చు, 2 కార్ పార్కింగ్. అలాగే మన ఫ్లాట్స్ కి లోపలికి వెళ్లే మెయిన్ ఎంట్రన్స్ ఈ గేట్ ఉంది కదా, లిఫ్ట్ కి అండ్ స్టెప్స్ కి వెళ్ళటం కోసం. ఈ గేట్ లోంచి మనం లోపలికి వెళ్ళాలంటే మనం పక్కన ఎలక్ట్రానిక్ ది థంబ్ వేయాలి. ఆ సిస్టమ్ పెడుతున్నారు చాలా సెక్యూరిటీ పరంగా. అలాగే లిఫ్ట్ కూడా చాలా సూపర్ కంపెనీ అనమాట. నెంబర్ 1 జెన్యూన్ కంపెనీ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు మనకి. అలాగే మన స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన బిల్డింగ్ కి చక్కగా అందమైన వెలివేషన్ ఉంది. అలాగే మన బిల్డింగ్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది విశాలంగా. మన కారు లోపలికి బయటకు వెళ్ళడం కోసం చాలా స్పేషియస్ గా, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా, చూడండి ఫ్రెండ్స్, బిల్డర్ గారు ఎక్కడ రాజీ పడకుండా నెంబర్ 1 మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమైపోతుంది మొత్తం చూడంగానే నేను చెప్పిన కరెక్టే అని. మన సింహద్వారం ముందు కారిడార్ చూసారా ఎంత విశాలంగా ఉందో, బాగుంది కదా ఫ్రెండ్స్. మన బిల్డింగ్ వచ్చి 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అనమాట. ఫ్లోర్ కి 1 ఫ్లాట్ మాత్రమే అనమాట. 4BHK ఫ్లాట్స్ అన్ని. ఫ్రెండ్స్, మన సింహద్వారానికి ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. చాలా సేఫ్ అనమాట సెక్యూరిటీ పరంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా, చూడండి పెద్ద హాలు. అలాగే టీవీ యూనిట్ చూసారా ఎంత అందంగా ఉందో. అలాగే సీలింగ్ కానీ, అలాగే వెంటిలేషన్ కూడా సూపర్గా వస్తుంది మనకి. వెంటిలేషన్ చూడండి, అసలు మనం పగలు లైట్స్ వేసుకోవసరం లేదు, అంత వెంటిలేషన్ వస్తుంది చక్కగా, గాలి వెళ్తురు మనకి. మన కబోర్డ్స్ కానీ, ఏ ఇతరత్ర మెటీరియల్ కానీ అన్ని నెంబర్ 1 మెటీరియల్ అనమాట. ఎక్కడ రాజీ పడకుండా సూపర్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డర్ గారు. పదండి, లోపల ఇంకా ఎంత అందంగా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు పూజా గది ఇచ్చారు. దేవుని చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవటం కోసం సపరేట్ గా ఇచ్చారు మనకి పూజా మందిరం. బాగుంది కదా. ఎదురుకుండా డైనింగ్ హాలు. అలాగే ఇటు సైడ్ మొత్తం 4 బెడ్రూమ్స్, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం పూజా గది చూద్దాం. చూడండి, పూజా గది చక్కగా మంచి స్పేషియస్ గా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది మనకి. చక్కగా ఓం ఇచ్చారు కదా మనకి. ఓములో ఎంత పవిత్రత ఉంటుందో అసలు. ఓం చూడంగానే మనకి ఎక్కడ లేని ఆధ్యాత్మికత వచ్చేస్తుంది కదా మనకి చక్కగా మనసులో. అంతే మరి, భగవంతుడి సంకల్పం అది. ఓకే, ఇప్పుడు ఇటువైపు చూడండి, డైనింగ్ హాలు బాగుంది కదా, చాలా పెద్ద డైనింగ్ హాలు. అలాగే కిచెన్ చూసారా, ఓపెన్ కిచెన్ ఎంత విశాలంగా చాలా స్పేషియస్గా ఉందో. ఓపెన్ కిచెన్ బాగుంది కదా. అలాగే ఆ రైట్ సైడ్ వచ్చి మనకు వాష్ ఏరియా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కిచెన్ కానీ, ఫ్లాట్ కానీ మీ ఇంటి మహారాణిని తీసుకొచ్చి చూపిస్తే అసలు సూపర్గా నచ్చుతుంది. ఇంకా అసలు వంక పెట్టరు మీ ఇంటి మహారాణి కదా, అంత బాగా నచ్చుతుంది. అందుకనే తప్పకుండా రండి, సతీ సమేత సపరివార సమేతంగా రండి హౌస్ చూడటం కోసం. ఓకేనే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వాష్ ఏరియా ఎలా ఉందో చూద్దాం పదండి. అబ్బా, వాష్ ఏరియా కూడా చాలా పెద్దది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది కదా విశాలంగా. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇంకా అసలు ఇంకేమైనా పెట్టుకోవచ్చు, అంత పెద్దది. ఫ్రెండ్స్, మీకు చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫ్లాట్ చూద్దామా అని ఆతృతగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో పూర్తిగా చూసేసి ఇంక మీరు బయలుదేరటమే కదా. డైనింగ్ హాల్ బాగుంది కదా. ఇప్పుడు మనం కిచెన్ చూసేసాం, డైనింగ్ హాల్ చూసాం, పూజా గది కూడా చూసాం. ఇప్పుడు మనం బెడ్రూమ్సే చూడాలి ఫ్రెండ్స్. బెడ్రూమ్స్ కానీ ఏదైనా సరే పూర్తిగా చూడండి చక్కగా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా. ఎందుకంటే మనం పూర్తిగా చూస్తేనే వీడియో అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. మనం వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడ అర్థమైపోతుంది కదా. అందుకనే మీరు పూర్తిగా చూడండి చక్కగా, ఓపిగ్గా. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ హౌస్ ఎక్కడ అని చెప్పలేదు కదా. ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడలో కరెన్సీ నగర్ ఉంది కదా, ఆ కరెన్సీ నగర్ పక్కనే కనకదుర్గా నగర్ అని చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతమైన సైలెంట్గా ఉన్న ఏరియా ఒకటి ఉంది. ఆ ఏరియాలో అనమాట చాలా పాష్ ఏరియా, చాలా కాస్ట్లీ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఉందన్నమాట ఈ హౌస్ వచ్చి మనకి. మన హౌస్కి బెన్ సర్కిల్కి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్స్, ఏలూరు రోడ్డుకి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్స్, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా సరే ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, అందులోనూ ఆయుష్ హాస్పిటల్ ఇంకా మనకి చాలా దగ్గర, వాకబుల్ అనమాట ఆయుష్ హాస్పిటల్ వచ్చి. మళ్ళీ డిమార్ట్ కానీ, ఇంకా బెన్ సర్కిల్ దగ్గర ఇంకా చాలా షాపింగ్ మాల్స్, ట్రెండ్ సెట్, ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది మొత్తం నేను చెప్పాను కరెక్టే అని. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 2910 స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే ఇంగ్లీష్ లో 2910 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి
2120 స్క్వేర్ ఫీట్, 2120 స్క్వేర్ ఫీట్ అనమాట. ప్లింత్ కార్ పార్కింగ్ వచ్చి 302 స్క్వేర్ ఫీట్. డబల్ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు మనం, 2 కార్లు. కామన్ ఏరియా వచ్చి మనకి 488 స్క్వేర్ ఫీట్. అలాగే మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 84 గజాలు స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేసి పెడతారు ఫ్రెండ్స్. అందులోనూ ఏరియా చాలా కాస్ట్లీ ఏరియా అని చెప్పాను కదా, గజం వచ్చి చాలా కాస్ట్లీగా ఉంటుంది మనకి. ఒక గజం రేట్ వచ్చి ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది చూడంగానే. ఫ్రెండ్స్ మనకి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి బిల్డర్ గారు స్క్వేర్ ఫీట్ 5,600 పెట్టారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే 2,910 ఇంటూ 5,600 ఈక్వల్ టు టోటల్ ఎంత వస్తుందో అంత అనమాట. ఫ్రెండ్స్ వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.